మా ఇంట్లో వచ్చేసరికి ఈరోజు పానకం, వడపప్పు అలానే పాయసం అనేది ప్రసాదంగా దేవుడికి సమర్పించామండి. కొత్త నుంచి ఉపవాసం ఉండి పూజ చేయటానికి కావచ్చు, దానికి తోడు ఈ ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదండి ఈ సంవత్సరం. సో ఎండకు ఉండలేక అసలు వెంటనే పూజ అయిపోయిన వెంటనే మేము ప్రసాదాలు స్వీకరించాము. ముందు మా నాన్నగారికి ఇచ్చాను పానకం, తర్వాత మా బావగారికి ఇచ్చాను, తర్వాత తమ్ముడికి, అమ్మకి ఇచ్చాను. అలానే వడపప్పు కూడా అందరం స్వీకరించాము. చక్కగా రాముని ఆశీస్సులు మా అందరికీ మీరందరూ కూడా మంచిగా పూజ చేసుకున్నారు, వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ అనేవి తీసుకున్నారని అనుకుంటున్నాము. చక్కగా బయటకు వస్తే ఎంత రిలీఫ్గా ఉందండి, చల్లగా అనిపిస్తుంది. ఎండలో కూడా గాలి అనేది, అందరికీ చెమటలు బాగా పట్టాయి. ఆ చెమట్లకి కొంచెం ఆలోచన కానీ చాలా చల్లగా, చాలా రిలాక్స్ అయ్యామనిపించింది అసలు బయటకు రాగానే. అందరం అలా కాసేపు ఫోటోషూట్, వీడియో షూట్ జరిగిందనమాట బయటకు వచ్చాక. మీరు ఎలా చేసుకున్నారో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. హలో అండి, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీకు, మీ కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మరోసారి శ్రీరామ